ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను పునర్జన్మ లేక పూర్వజన్మ అనే విషయాల గురించి కొన్ని విషయాలు అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నాను. పూర్వజన్మ అనేది లేదు, పునర్జన్మ అనేది లేదు. మరి మీరు చెప్తున్నా అంటున్నారు కదా, ఏం చెప్పబోతారు మీరు? మొదల్లోనే లేదన్నప్పుడు ఎట్లా చెప్తున్నారంటే, పూర్వజన్మ జ్ఞానము అనేటువంటి సబ్జెక్ట్ చాలా విలువైంది. ఎట్లా అంటే, ఈరోజు మనము ఒక బస్సు అనేది ఒకటి 2 అంతస్తుల బస్సు అనేది పట్టణాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. అది ఈ జన్మలో ఈ కాలానికి సంబంధించిన జ్ఞానం. ఇది కొద్ది రోజుల తర్వాత మరుగుపడిపోతుంది. మరుగుపడిపోయినప్పుడు మరి ఆ 2 అంతస్తుల బస్సు ఉన్నప్పుడు ఈ ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఇటుకి 2 అంతస్తుల బస్సు ఉందనే సంగతి తెలుసు. నెక్స్ట్ రెండో జన్మ ఎత్తినప్పుడు ఆ బస్సు లేదు. యాక్చువల్గా చెప్పాలంటే 20 ఏళ్ళకు ముందు డబుల్ డేకర్ బస్సులు ఉండేవి, ఇప్పుడు లేవు. అప్పుడు ఆ 2 అంతస్తుల బస్సు ఉంది అనే సంగతి తెలియదు. తెల్లాలంటే ఏం చేయాలా? ఆ 2 అంతస్తుల బస్సు అనేది ఎప్పటికీ ప్రజల్లో తయారు చేసే విధానము, దానికి సంబంధించిన నైపుణ్యము అవన్నీ తెలిసి ఉండాలి. లేదు వ్యవసాయ పద్ధతులు, ప్రాచీన కాలంలో వ్యవసాయం మడకలతో దున్నేవాళ్ళు. అప్పట్లో ఉన్న మనిషికి మడకలతో దున్నే జ్ఞానమే ఉంటుంది. మరి ఒక 50 ఏళ్ళ తర్వాత మడకలు పోయి ట్రాక్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్లు దున్నే జ్ఞానమే ఉంటుంది. మరి ఇంకొక 50 ఏళ్ళ తర్వాత వస్తే అసలు దుక్కే లేదు, ఒకేసారిగా నాట్లు వేసుకొని ఆ నాటుల ద్వారా పంటలు పండించడం అనేది అటువంటి జ్ఞానం అనేది డెవలప్ అవుతుంది. మరి నువ్వు ముందు జన్మలో కొయ్యి మడకతో దున్నేటువంటి జ్ఞానం ఉన్నటువంటి నీవు తిరిగి పునర్జన్మెత్తినప్పుడు ఆ కొయ్యి మడక చూద్దామంటున్నా ప్రపంచంలో ఎక్కడా కనపడదు. అప్పుడు పూర్వజన్మ పునరుత్వం ఎట్లవుతుంది? ఒకవేళ అయినట్లయితే కూడాను ఆ దానికి సంబంధించిన జ్ఞానం అనేది సొసైటీలో ఉండదు, మార్పు చెందిపోయింది. కాబట్టి ముందు కాలంలో ఉన్నటువంటి జ్ఞానం అనేది ఈ కాలానికి పనికిరాదు. అలాంటప్పుడు వాడు ముందు జన్మలో నేర్చుకున్నటువంటి జ్ఞానం అంతాను, అంటే పూర్వజన్మ జ్ఞానం అంతాను ఈ జన్మ ఎత్తినప్పుడు, ఇప్పుడు ఉన్న జన్మంలో రెండో జన్మ మూడో జన్మ ఎత్తినప్పుడు ఆ మొదటి జన్మలో ఉన్నటువంటి జ్ఞానము ఏంటికి ఉపయోగపడుతుంది? అప్పుడు పూర్వజన్మ జ్ఞానం భావనకి నేను ఎట్లా అంటావు నువ్వు? ఒకసారి ఆలోచించండి. మరి పూర్వజన్మ జ్ఞానము కొన్ని విషయాల్లో ఆలోచించాల్సి ఉంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి శాశ్వతమైనవి, ఎటర్నల్, సత్యవంతమైనటువంటి శాశ్వతంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనిషి వచ్చి వరి పంట పండించడం కనీసము ఒక 200 ఏళ్ళుగా వరి పంట పండించడము, దాని ఆహారంగా వండుకొని తినడము అనేటువంటి విషయం అందరికీ తెలుసు. దీనికి సంబంధించిన జ్ఞానము ప్రజల్లో ప్రచారం ఉన్నట్లయితే, ఎన్నేళ్ళకి మార్పు చెందకుండా ఉన్నట్లయితే ఆ వరి పంటకు సంబంధించిన జ్ఞానం అనేది వారికి తిరిగి గుర్తుకొచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ అప్పుడు కట్టెలు పెట్టి వండేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? కుక్కర్లో వండుతున్నారు. కాబట్టి భోజనం వండే విధానంలో కూడా మార్పు వచ్చేసింది. కాబట్టి పూర్వజన్మ జ్ఞానం అనేది ఏంటికి పనికి రాదు. కాబట్టి పూర్వజన్మ జ్ఞానం భావానికి వచ్చేసింది. అది వాడు అట్లా వాడు ఇట్లా వాడు అని చెప్పడము ఎంతవరకు వాస్తవం అనేది అది మీకే వదిలేస్తున్నాను. సరే, జ్ఞానం, వైదిక జ్ఞానం పరంగా ఆలోచించేట్లయితే వైదిక జ్ఞానము ఎప్పటికీ శాశ్వతమైంది, అది మార్పు చెందదు. ఎందుకంటే
మన తాతలు రాసిన పుస్తకాలనే పట్టుకొని మనం వేలాడుతున్నాం. ప్రాచీన జ్ఞానం మన తాతలు ముత్తాతలు రాయదు ఏమైతే చెప్పింటారో దాన్నే మనం ఆచరిస్తున్నాం. అలాంటప్పుడు ఒక వెంకటేశ్వరుడి విగ్రహాన్ని మన తాత చెప్పింటాడు ఏమని, ఇలా ఉండే విగ్రహాన్ని వెంకటేశ్వరుడు అంటాడని. దాన్ని అట్లే ప్రచారం చేస్తూ కనిపోతే ఒక 600 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అయినా కూడాను అలాంటి విగ్రహాన్ని చూసినప్పుడు అందరూ వెంకటేశ్వరుడనే అంటారు. అంటే మనము కొన్ని విషయాలు పునరుత్వం చేసుకుంటూ ఉంటే ఆ పునరుత్వం అవుతూ ఉన్నటువంటి జ్ఞానాన్ని అవుతూ ఉండడం వల్ల మనం తిరిగి దాన్ని మనం పొందుతున్నాం. అందులో సొసైటీలో సమాజంలో వైదిక పరంగా కానీ ఆలోచించినట్లయితే, మతపరంగా ఆలోచించినట్లయితే, సనాతన మత విధానంగా ఆలోచించినట్లయితే ఈ జ్ఞానం ఎప్పటికీ మారదు. కాబట్టి ఇది సత్యవంతమైంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి అతనికి ఇప్పుడు ఈ జన్మలో నేను ఎక్కువగా ప్రచారం చేసినట్లయితే ఇంకొన్ని జన్మల తర్వాత అది అట్లే ప్రచారంలో ఉండి 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 తిరిగి ఆ జ్ఞానాన్ని చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా రెండోది అంటే మనకు వైదికపరమైన జ్ఞానం కావాలంటే ఎక్కడొస్తుంది, సమాజం నుంచే రావాలి. కాబట్టి ఇది పూర్వజన్మలో మనం ఇలా ఉండాము అనే ప్రస్తావన వదిలేసి మనిషి ఆ వైదికపరమైనటువంటి మతపరమైనటువంటి జ్ఞానాన్ని వాడు అట్లా అవలంబించేకుంటుంది. సొసైటీలో ఎక్కడ పోయినా మతపరమైన జ్ఞానం ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి అందరూ మనము ప్రాచీన జ్ఞానం తిరిగి నాకు వచ్చేసింది గుర్తు అనేటువంటి అవకాశం లేకుండా మా వైదికపరమైనటువంటి జ్ఞానంలో అది అట్లే ఉంటుంది. కాబట్టి దాన్ని సులభంగా వానికి లభ్యమవుతుంది. అంతేగాని ముందు జన్మలో జ్ఞానము ఈ జన్మలో ఉండడం వల్ల టకాని సులభంగా లభ్యమైందనేది తప్పు. అది ప్రచారంలో ఉండాల, అది అట్లే ఉండాల, అది మార్పు చెందకుండా ఉండాల. అలాంటప్పుడు మాత్రమే వైదికపరమైన జ్ఞానం అనేది మార్పు చెందకుండా ఉండడం వల్ల అది సత్యవంతమైన జ్ఞానం అయినందువల్ల మనకు ఆ జ్ఞానాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఉంది. అందుకు నువ్వేం చేయాలంటే మనం ఆ జ్ఞానాన్ని ఈ జన్మలో నేను ఆ జ్ఞానాన్ని బాగా విశేషంగా ప్రచారం చేసినట్లయితే నా తర్వాత వచ్చే వాళ్ళు కూడా దాన్ని ప్రచారం చేసినట్లయితే తిరిగి అట్లే కొన్ని తరాలు గడిచిన తర్వాత కూడాను ఆ జ్ఞానం అట్లే ఉంటుంది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనం సులభంగా లభించే అవకాశం ఉంది. అంతేగాని నేను ఎప్పుడో పాత జ్ఞానాన్ని ఇప్పుడు నేను గుర్తుకు తెచ్చుకున్నాను, నాకు 10 తరాలకు ముందు జ్ఞానం వచ్చేసింది, ఇది నా ఇల్లు, ఇది నా ఊరు, ఈమె నా చుట్టము, ఇది చెప్పడం అనేది 100% తప్పు. ఎందుకంటే వైదిక పరమంలో కూడా కొంచెం మార్పు వచ్చింది. ఎందుకంటే ముందు అన్నదానాలు అంతా ఒక సత్రాల్లో కానీ మత సంస్థల్లో కానీ గుళ్ళు కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు అన్నదానం చేస్తే తినేవాళ్ళు లేరు. ఏమంటారంటే ప్రజలు, వాడు ఏదో పాపం చేసినాడు, అది పోయేదానికోసం వాడు దానం చేస్తున్నాడు, దాన్నేంద్ర మనం తినేది, మనం సొంతంగా హోటల్లో కాబట్టి తిందాం కానీ వాడు వేసిన అన్నం తినము అనేటువంటి తావుకి ప్రజలు మార్పు వచ్చేసి ప్రజల్లో మార్పు రావడం వల్ల నువ్వు చేసేటువంటి ప్రాచీన కాలం ఉన్నటువంటి వైద్య మత అన్నదానం కూడాను చేసే విధానం కూడాను మరుగుపడిపోవడానికి అవకాశం కొద్ది రోజుల్లో ఉంది. కాబట్టి ఏదే కానీ పూర్వజన్మ జ్ఞానము ఈ జన్మకు అనేది అన్వయింప చేయాలన్నా ఒకవేళ ఉన్నా అటువంటి జ్ఞానము ఒక 100 ఏళ్ళ తర్వాత పూర్తిగా మరుగుపడిపోయి ఉంటుంది. అలాంటప్పుడు నీకు పూర్వజన్మ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? కాబట్టి దయచేసి ఈ తప్పుడు విధానాన్ని అవలంబించడం మర్చిపోండి. నువ్వు ఒకవేళ అంటే నాకు వచ్చేసింది, నేను ఇట్లుంది అట్లుంది ఏమన్నా పుస్తకాలను కాగితాలను ఏమన్నా కథల రూపంలో చెప్తూ ఉంటే నువ్వు వినిండొచ్చు, దాని అనుసరించి నువ్వు చెప్పచ్చు. అంతేగాని నాకు తెలిసి ఆత్మ అనేదే లేదు, మన పూర్వజన్మ జ్ఞానం ఎలా వస్తుంది? మన పునర్జ్ఞానం అనేది వస్తుంది. ఎందుకంటే పునర్జ్ఞానం అంటే మనం ఒక విషయాన్ని మరుగుపడిపోకుండా చెప్తూ ఉన్నట్లయితే తిరిగి మనము ఇంకొక కొన్నేళ్ళ తర్వాత నేను కాదు ఎవరో నా వంశంలో బ్లడ్ సెల్ ద్వారా పుట్టేటువంటి వ్యక్తులకి ఆ జ్ఞానం మళ్ళా లభించే అవకాశం ఉంటుంది. పులిపిల్లే అనే సామెత
వాళ్ళ పౌరుషం అనేది ఎత్తుకున్నట్టయితే వాళ్ళ వంశంలో ఆ పౌరుషం అనేది అట్టట్లే వస్తుంది. అది వంశపారంపర్యంగా వచ్చిన జ్ఞానటువంటి పౌరుషమే కానీ పునర్జన్మలో వచ్చినటువంటి పౌరుషం కాదు. కాబట్టి ఈ విషయాన్ని మీరంతా గుర్తుపెట్టుకొని పూర్వజన్మ జ్ఞానం అనేది లేదు, అది తప్పుడు సిద్ధాంతము. దయచేసి నేను చెప్పిన మార్పులు మీరు గమనించినట్లయితే మీకే అవగాహన అవుతుంది. మరి పుస్తకాల్లో రాసిందంటే ఒక 2000 సంవత్సరం వరకు ఎన్నేళ్ళ నుంచో యుగం పుట్టినప్పటి నుంచో ఎప్పుడుంటో ఈ జ్ఞానం ప్రారంభించినప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు ఒక తరం, 2000 సంవత్సరం తర్వాత ఇప్పుడు జరిగేది ఒక తరం. కాబట్టి ఇప్పుడు కంప్యూటర్ యుగం. ఆ కాలంలో కథలు, నాటకాలు, పుస్తకాల ద్వారా ప్రచారమైన జ్ఞానం అది. కాబట్టి ఆ జ్ఞానానికి ఈ జ్ఞానానికి ఎంతో మార్పు చెందింది. కాబట్టి నీకు పూర్వజన్మ జ్ఞానం ఎట్లొచ్చింది, ఎక్కడ ఉండాలి, ఒక్కసారి మీరు ఆలోచించేట్లయితే నా శ్రమ ఫలించినట్లుగా నేను భావిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.